హాయ్ ఫ్రెండ్స్, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఈ వేడుకల వెనుక ఉన్న ఆసక్తికర విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు సమాన హక్కుల కోసం, సమాన అవకాశాల కోసం, సమసమాజం కోసం చేసే పోరాటంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక విశ్వవేదిక. వారి ఉద్యమానికి మార్చి 8 ఒక మజిలీ. అంతర్జాతీయ మహిళా సమాజం ఇప్పటి వరకు వేసిన అడుగులను ఒకసారి విశ్లేషిస్తే భవిష్యత్తుకు బాటలు తీసే సందర్భం. మహిళా లోకం శతాబ్దాలుగా ఒక్కొక్క సంఖ్యలను తెంచుకుంటూ ముందుకు సాగుతున్నా ఇంకా అవమానాలు తగ్గడం లేదు. అంతరిక్షంలో అడుగు పెడుతున్నా, అన్ని రంగాల్లో శాసించే స్థాయికి ఎదుగుతున్న మహిళలపై అన్యాయాలు ఆగడం లేదు. ప్రపంచంలోని ఏ దేశము ఇందుకు మినహాయింపు కాదు. అయినా కనీస ప్రాధాన్యం లేని స్థాయి నుంచి మహిళా శక్తికి గౌరవం తీసుకొచ్చిన ఘనత మహిళా లోకానిదే. ఇందులో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య పాత్ర. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం దాదాపుగా 120 ఏండ్ల కిందట 1908లో ప్రారంభమైంది. మొదట్లో ఒక్కో దేశంలో ఒక్కో తేదీన నిర్వహించుకునేవారు. మొదట్లో దీనిని అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. పనిచేసే చోట మహిళలకు హక్కులు ఉండాలని, ఓటు హక్కు కావాలని ఉద్యమించారు. ఆ తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగారు. 1908లో మే 3న చికాగోలో మొట్టమొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1909లో ఫిబ్రవరి 28న న్యూయార్క్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 1910 ఆగస్టులో డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మహిళా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రత్యేకంగా 17 దేశాల నుంచి దాదాపుగా 100 మంది మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. జర్మనీకి చెందిన లూయిస్ జియార్డ్జ్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. మహిళలకు ఓటు హక్కు, ఇతర హక్కులు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 1911లో మొట్టమొదటిసారిగా మార్చి 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో ఈ వేడుకలు జరిగాయి. ర్యాలీలు, సదస్సులు నిర్వహించారు. దాదాపు 10 లక్షల మంది మహిళలు పాల్గొన్నారు. ఇలా మహిళా సమస్యల సాధన కోసం ఉద్యమించడానికి మహిళా దినోత్సవాన్ని ఒక వేదికగా చేసుకున్నారు. ఇలా 1914 వరకు వివిధ తేదీల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1914లో మొదటిసారి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. అప్పటి నుంచి మార్చి 8నే వేడుకలు జరపాలని నిర్ణయించుకున్నారు. అన్ని దేశాల్లోనూ ఇలాంటి తీర్మానమే రూపొందింది, అమలు కూడా చేశారు. ఫలితంగా 1915 నుంచి మార్చి 8న పాటిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి 1975 నుంచి అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తోంది. అన్ని దేశాలు కూడా మహిళా దినోత్సవాన్ని పాటించాలని కోరింది. ఈ నిర్ణయానికి 150 దేశాలు మద్దతు పలికాయి. స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు, అసమానతలు, వివక్ష వంటి వాటిని చెరిపివేస్తామని ప్రకటించాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ సంవత్సరానికి థీమ్ ను ఎంచుకోవడం 1914లో ప్రారంభమైంది. జర్మనీలో ఆ సంవత్సరాన్ని ఓటు హక్కు సాధన కోసం అంకితం ఇచ్చారు. వారి పోరాట ఫలితంగా 1918లో ఓటు హక్కు వచ్చింది. మొదట్లో ఒక్కో దేశంలో ఒక్కో థీమ్ తో మహిళలు ఉద్యమించేవారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 1975 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఒకే థీమ్ తో వేడుకలు జరపాలని నిర్ణయించింది. 1975ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా గుర్తించింది. ఆ లక్ష్యాలను సాధించాలని సూచించింది. మహిళా దినోత్సవం రోజున అధికారిక సెలవు ఇచ్చే సంప్రదాయం రష్యాలో మొదలైంది. చైనా మొదట్లో మహిళా దినోత్సవం సందర్భంగా సగం రోజు మాత్రమే సెలవు ప్రకటించింది. ఆ తర్వాత పూర్తి రోజుకు మార్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని దేశాల్లో ప్రజలు పర్పుల్ కలర్ రిబ్బన్లు ధరిస్తారు. ఎందుకంటే ఊదా రంగును మహిళా సమానత్వానికి, హుందాతనానికి గుర్తుగా భావిస్తారు. 2019 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి థింక్ ఈక్వల్, బిల్డ్ స్మార్ట్, ఇన్నోవేటివ్ ఫర్ చేంజ్ థీమ్ ను ఎంపిక చేసింది. సమానత్వం సాధించాలని, సృజనాత్మకత పెంపొందించుకోవాలని, మార్పు కోసం ప్రయత్నించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. సో ఇదన్నమాట అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతా కు జై. జై హింద్.